నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్విని. డీటెయిల్ చూస్తే సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో 3 రోజులు జరిగే ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్మాణం రంగం పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు గుంటూరు వస్తారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గుంటూరులో పర్యటించనున్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో 3 రోజులు జరిగే ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్మాణ రంగం పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు గుంటూరు వస్తారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం కొండలరావు అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ పర్వీన్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. ఏదైతే జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించబోతున్నాడు. ఏదైతే ఉదయం 11:40 ఉండవల్లి చంద్రబాబు నివాసంలో హెలిప్యాడ్ లో బయలుదేరి గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అనంతరం అక్కడ నుండి 12:05 ఏదైతే సేబ్రోలు అనుమయ్య కంపెనీలో జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో పాల్గొంటారు. అనంతరం ప్రాపర్టీ షోని ప్రారంభించిన అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో ఏదైతే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన అంశాల మీద ఏదైతే మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఏదైతే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఏదైతే పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, బిల్డింగ్లకు సంబంధించి కావచ్చు, ప్రాపర్టీ షోకు సంబంధించి ఎలా జరిగింది అనే దాని మీద మాట్లాడిన అనంతరం ఏదైతే 2019 నుంచి 24 వరకు కూడా రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన పనులకు సంబంధించి కావచ్చు, ఏదైతే పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోయిన దీనికి సంబంధించి కూడా ఈ ప్రాపర్టీ షోలో చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఏదైతే ప్రాపర్టీ షోలో ఈ ప్రారంభించిన అనంతరం ఈ పెట్టుబడిదారులు ఎలా తీసుకురావాలి అనే దాని మీద కూడా పూర్తి ప్రసంగం ఉండబోతుంది. అనంతరం ఏదైతే ఇక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి అయితే బయలుదేరతారు. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.